ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఓట్ల కోసం మోదీ ఏదైనా చేస్తారు అంటూ వివాదం రాజేశారు. బీహార్ ప్రచారంలో అడుగు పెట్టడంతోనే నోరు పారేసుకున్నారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ వీధి రౌడీ అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ర్యాలీలు, రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి అధికార విపక్ష కూటములు. పరస్పర విమర్శలతో మాటల యుద్ధం చేస్తున్నాయి. తొలి దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్భంగా, బెగుసరైల్లో వరుస ర్యాలీలు నిర్వహించగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దర్భంగా, బక్సర్ ఏరియాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సివాన్, బక్సర్ సభల్లో ప్రసంగించారు. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మిథిలాంచల్ అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ కట్టుబడి ఉందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్భంగాలో సీతామందిరం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్ కు కుటుంబ రాజకీయం తప్ప ప్రజా సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చారు షా. కేంద్రంలో మోదీ, బీహార్లో నితీష్ కొనసాగుతారని, రాజకీయాల్లో ఏ సీటు ఖాళీగా లేదని వ్యాఖ్యానించారు. राहुल को बनाना चाहते हैं और लालू जी अपने बेटे को बनाना चाहते हैं। दोनों को मैं कह देता हूं, सीएम या पीएम कोई भी सीट खाली नहीं है। यहां नीतीश कुमार जी है, वहां मोदी जी। आपके लिए सीटें खाली नहीं है। ఇక మొన్నటి వరకు సీట్ల సర్దుబాటుపై తర్జన భర్జనలు పడిన మహాగఠ్ బంధన్ కూడా క్యాంపెయిన్ జోష్ పెంచింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్ ప్రచార బరిలోకి దిగారు. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ తో కలిసి ముజఫర్పూర్, దర్భంగాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదం రాజేశాయి. ఓట్ల కోసం మోదీ స్టేజ్ పై డాన్సులు కూడా చేస్తారంటూ అభ్యంతరకర కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ. उन्हें सिर्फ आपका वोट चाहिए। अगर आप कहोगे नरेंद्र मोदी जी आप ऐसा ड्रामा करो वोट के लिए, वो कर देंगे। जो भी करवाना है करवा लो। मैं कह रहा हूं आप उनको कहो कि देखो भैया हम आपको वोट देंगे, आप स्टेज पे आके नाच लो, नाच लेंगे। ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన వీధి రౌడీలా మాట్లాడారంటూ మండిపడింది. ఓటర్లను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్న కమలదళం కాంగ్రెస్ రాహుల్ గాంధీ చొరబాటుదారులకు బహిరంగంగా అండగా నిలుస్తున్నారని దుయ్యబట్టింది.